డిఎస్సీ అభ్యర్థులకు జగన్ వెంటనే 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 పడిపోయిన డిఎస్సీ అభ్యర్థులకు జగన్ వెంటనే వైసీపీ వెంటనే డిఎస్సీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నిరుద్యోగ యువతను తప్పుదో పట్టిస్తున్న వైసీపీ ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేనటువంటి యొక్క వైసీపీ నాయకులు గత వైసీపీ ప్రభుత్వం ఈరోజు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి మా యొక్క కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క వైసీపీ నాయకులకి ఇప్పటికే రాష్ట్రంలో మీ యొక్క పరిపాలన మాకొద్దు అని చెప్పి నిరుద్యోగ యువత విద్యార్థుల దశ నుంచి మొదలుకొని పెద్దల పింఛన్దారుల వరకు ప్రతి ఒక్కరు మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పటికన్నా మీరు ఇప్పుడు ఎంతో రాష్ట్రం సుభిక్షంగా ఉంది, మంచి పరిపాలన జరుగుతూ ఉంది, విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా అహర్నిశలు పనిచేస్తూ ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నటువంటి తోడ్పాటునివ్వండి. లేని పక్షంలో గొమ్మన ఇంట్లో పండుకోండి. అంతేగాని ఈరోజు ఉద్యోగాలు పొందినటువంటి డిఎస్సీ అభ్యర్థుల ముఖాల్లో చిరునవ్వులు మేము చూస్తూ ఉంటే, వాళ్ళ ఇళ్లలో పండుగలు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి ఎందుకు అంత అక్కస అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే నిరుద్యోగులు ఎవరన్నా ఉద్యోగం పొందితే మీరు చూడలేరా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాతనే మెగా డిఎస్సీ నిర్వహిస్తాం, ఉద్యోగ కల్పన ఉపాధ్యాయులకు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 150 రోజుల పని దినాల్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ జరిపేసి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఉద్యోగాలు ఇచ్చిన 6 నెలల తర్వాత ఈరోజు వైసీపీ ముసలి కన్నీళ్లు కార్చడం అనేది చాలా దారుణం. ఈ యొక్క వైసీపీ నాయకులకి పని బాట లేనప్పుడు, నిద్ర రానప్పుడు ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చేసి గగ్గోలు పెట్టి అర్చడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ యువత కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పండబెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశగా మీరు ఆచరణలోకి మేము వస్తే మీ యొక్క వైసీపీ నాయకులు రోడ్ల మీద తిరగలేరు, మీరు ఆఫీసులకు వెళ్ళలేరు, మీరు ఏం చేసుకోలేరు అని చెప్పి మేము తెలియజేస్తాం.